ఇటువంటి నాయకులకు ముఖ్యమంత్రిగా అదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయిపోయి మీరే మాట్లాడారు బాబు గారు ఈయనకి ఏం ఫెసిలిటీస్ అడిగారు? సరే సరే అదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడు. రేపు వస్తుంది మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న ప్రేమను చూస్తుంటే అదే ఒక్క నిమిషం అండి ఆగండి, మీరు ఎందుకు డిస్కస్ చేస్తారు? మసూర్ రెడ్డి గారు ఒక ఎందుకని మీరు అరే ఒక నిమిషం ఉండండి, ఏం చెప్తారు? దుగ్ధ మొత్తానికి కారణం అనంతబాబు యొక్క రాక్షసత్వం బయటపడుతుంది కాబట్టి లోచుకోలేకపోతున్నారు. అనంతబాబుని వెనకేసుకు రావాల్సి వస్తే మీరు వెళ్ళి ఆయన బదులు జైల్లో కూర్చోండి. నేను ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఒక్క నిమిషం ఉండండి. డిబేట్ ఏంటి? మీరు ఆయన అనంతబాబు గురించి మాట్లాడకూడదు, డిబేట్ జరగకూడదు అనుకుంటే వాళ్ళు వెళ్ళి సాక్షి టీవీలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఇక్కడ అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడతారు, దొంగల గురించి మాట్లాడతారు, నరరూప రాక్షసుల గురించి కూడా మాట్లాడతారు. ఒకటి అనంతబాబు అనే వాడిని అరెస్ట్ చేయడానికి కారణం ఈ రోజున సాక్షుల్ని తీసుకెళ్లి బెదిరించి చంపుతాము లేదా డబ్బులు తీసుకోండి అంటే చంపించుకోవడం ఎందుకని చెప్పి డబ్బులు తీసుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డబ్బుతో పాటు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేశారు. నాకు అర్థం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అనంతబాబు అంటే ప్రేమ ఉంటే మీరు అంతేనా ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, లేకపోతే ఏమైనా చేసుకోండి. ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో మీరు ఈ విధంగా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే దానికి దీనికి సంబంధం లేకుండా బాలకృష్ణ గారి కేసు అయిపోయి యుగాలు అవుతుంది. ఆ కేసు తీసుకొచ్చి పద్దాకులు ఇదే మాట మాట్లాడితే ఫ్రెష్ గా ఈ రోజు కూడా లైవ్ లో ఉన్నటువంటి సొంత చిన్నాన్న గారి గురించి మాట్లాడండి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు గురించి మాట్లాడండి, రాజశేఖర్ గారి తమ్ముడు కూతురు గురించి మాట్లాడండి, రాజశేఖర రెడ్డి గారి కూతురు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కూతురు గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళని రాజశేఖర కూతురుని దాసి అన్నారు. సిగ్గులేదు. చెల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా స్టాండర్డ్లెస్ జ్ఞానం లేని ఇటువంటి డిబేట్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళతో నీలాంటి విజయమ్మ గురించి కూడా పెట్టండి. ఇది పర్సనల్ అటాక్ కాదు. ఈ స్టేడియం ఓకే, ఈ స్టూడియో పర్సనల్ అటాక్ కాదండి, పాయింట్ల మీద మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మసూద్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు.